వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటో తెలుసా? దేవీ నవరాత్రుల్లో 6వ రోజు రవ్వ కేసరి. చూడండి, ముందుగా ఓ ప్యాన్లో నెయ్యి వేసుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కిస్మిస్లు బాగా ఉబ్బే వరకు ఇవి ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని అదే నెయ్యిలో రవ్వ వేసుకోవాలి. ఇది ఉప్మా రవ్వ కాకుంటే కూడా ఇంకా సన్నగా ఉంటుందండి, చిరోటి రవ్వ. ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. రవ్వ బాగా ఫ్రై అవ్వటమే ఇందులో ముఖ్యం. తర్వాత దానిలో వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకొని కలబెట్టుకొని తర్వాత మొత్తం కలిసిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఇది లూజ్ అయిపోతుంది. తర్వాత బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇది బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోవాలి. ముందుగా ఈ ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని వేసుకొని కొన్ని లాస్ట్ గార్నిష్కి ఉంచుకున్నాను. అలాగే ఈ డీటెయిల్స్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. లైక్ చేయండి. బాయ్.